మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు బీజేపీలో చిచ్చు రేపుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల రఘునందన్పై బండి సంజయ్ ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్తో బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఏంటి, అసలు ఇది తప్పు కదా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారట. ఆ పార్టీతో పొత్తు వద్దు అనేదే హైకమాండ్ నిర్ణయం, ఇది ఎవరు చేసినా ఖచ్చితంగా తప్పే అంటూ బండి సంజయ్ అంటున్నారు. బీఆర్ఎస్కు ఓటేయడం రఘునందన్ వ్యక్తిగత విషయం అని, బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు ఉంటుంది అంటూ రాకేష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయం అంటూ బండి అంటున్నారు. నేను రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాలు పాటించానని, మిగతా వాళ్ళు ఎందుకు పాటించలేదో రాష్ట్ర అధ్యక్షుడే చెప్పాలి అంటూ కూడా బండి సంజయ్ కొన్ని కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధిష్టానం ఒపీనియన్ ఒకలాగుంటే, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షుడు మరి కొంతమంది కీలక నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు విషయంలో బండి సంజయ్ చాలా సీరియస్ అయినట్లుగా కనపడుతుంది. ఆయన చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. బట్ వీటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి, బట్ ఇన్ని రోజుల తర్వాత, ఇప్పటి వరకు ఓకే, ఇన్ని రోజులు అయిపోయింది, ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడే ఎందుకు బండి సంజయ్ ఈ కామెంట్స్ చేయాల్సి వచ్చింది అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశమే. మనం చూసాం ఇటు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలు కలిసి కూడా కొన్ని చోట్ల ఒకరికొకరు మద్దతు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక ఇస్నాపూర్ సంగతి ముఖ్యంగా బండి సంజయ్ ప్రస్తావించారు. రఘునందన్ రావు స్వయంగా వెళ్ళి అక్కడ ఓటు వేశారు ఎక్స్ అఫీషియో మెంబర్గా, అది కూడా బీఆర్ఎస్ అభ్యర్థికి ఆయన ఓటు వేయడం. మరోవైపు కాంగ్రెస్ కొన్ని చోట్ల బీఆర్ఎస్కి సపోర్ట్ ఇవ్వడం, బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం, బీజేపీ కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి సపోర్ట్ ఇవ్వడం, మొత్తం మీద అప్పుడు చాలా పెద్ద చర్చ జరిగింది. ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం మనం చూసాం. ఈ విషయంలో ఇప్పుడు బీజేపీ అధిష్టానం చాలా సీరియస్ అవుతున్నట్లుగా కనపడుతోంది. ఈవెన్ బండి సంజయ్ కామెంట్స్ కూడా ఇక్కడ చాలా కీలకంగా మారాయి. అయితే ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడే ఎందుకు కామెంట్ చేశారు అనేది ఒకటైతే, ఇప్పుడు ఈ కామెంట్స్ ఎందుకు చేశారు, వీటి ఫలితం ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శ్రీధర్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీధర్, బండి సంజయ్ కామెంట్స్ ఇప్పుడే ఎందుకు చేశారు? ఇన్ని రోజులు అయిపోయింది కదా, బట్ ఇప్పుడే ఎందుకు మాట్లాడారు? అండ్ ఈ వ్యాఖ్యల ఉద్దేశం, అంతర్గతంగా ఏదైనా ఉద్దేశం ఉందా? అంటే కొంతమంది మీద అధిష్టానం సీరియస్గా ఉందనో, లేకపోతే ఈ పొత్తులకి సంబంధించిన విషయం ఇంకేదైనా చర్చ జరుగుతుందా? డీటెయిల్స్ ఏంటి అసలు? అటు పొత్తులపై కూడా బీజేపీ అధిష్టానం కొంత సీరియస్ గానే తీసుకుంది. బండి సంజయ్ నిన్ననే ఒకవైపు అటు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, అటు మీడియా చిట్చాట్కి వచ్చినటువంటి బండి సంజయ్ని అటు మీడియా ప్రతినిధులు అనేక క్వశ్చన్లు అడిగారు. పొత్తులకు సంబంధించి అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని చెప్పి కూడా బండి సంజయ్ మాట్లాడారు. కానీ ఇక్కడ సీన్ చూస్తే మొత్తం చాలా చోట్ల మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అటు బీఆర్ఎస్ తో కానివ్వండి, మరొక పక్క కాంగ్రెస్ తో కానివ్వండి పొత్తు పెట్టుకున్నటువంటి వైనం ఉంది. మీరేమో పొత్తులకు సంబంధించి ఎక్కడ ఎవరితో ఉన్నదని చెప్పి ఎట్లా చెప్తారంటే, బండి సంజయ్ క్లియర్ కట్ గా చెప్పారు. పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు పెట్టుకుంటే పార్టీ ఆదేశాలు అనేది కూడా స్పష్టంగా అటు రామచంద్రరావు ఏ పార్టీతో పొత్తు కానివ్వండి ముందుకు వెళ్ళొద్దని చెప్పారు. అది నేను పాటించాను, మిగతా నేతలు ఎందుకు పాటించలేదన్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కొంత అవి పార్టీలో కలకలం రేపాయని చెప్పాలి. ఎందుకంటే ఆ విషయానికి సంబంధించి గతంలో కూడా అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత దానికి సంబంధించి ఆ రాష్ట్ర అధ్యక్షులను సైతం కూడా పొత్తుల విషయం క్లారిటీ ఆర్టీవీ కూడా అడగా దానికి స్థానిక పరిస్థితులు తగినట్టు పెట్టుకున్నట్టు దాని మీద కూడా సమీక్షిస్తామని అప్పట్లో రాష్ట్ర అధ్యక్షులు సైతం కూడా చెప్పినప్పటికీ అటు కొన్ని చోట్ల ఇటు ఈటల రాజేందర్ కు సంబంధించి, ఆయన వైస్ ప్రెసిడెంట్ కు సంబంధించి ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న చోట 2 చోట్ల ఒకవైపు ఒక దగ్గర అటు బీఆర్ఎస్ తో ఒకవైపు కాంగ్రెస్ దగ్గర, రఘునందన్ రావుకు సంబంధించి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ తో కూడా పొత్తు పెట్టుకున్నారు. రఘునందన్ రావు ఏకంగా అటు ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా చైర్మన్ ఎంపికలో రఘునందన్ రావు ఆయన్నే బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఓటేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ దాని మీద కూడా పెద్ద ఎత్తున అటు రఘునందన్ రావు మీద విమర్శలు వచ్చాయి. కానీ ఇక్కడ బండి సంజయ్ తాజాగా స్పందించడం ఏదైతే ఉందో అది క్లియర్ కట్ గా ఒక ఇండికేషన్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. పార్టీలో ఇంకా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆ పొత్తులు ఏదైతే పెట్టుకున్నారో డెఫినెట్ గా కూడా పార్టీ అధిష్టానం కూడా దీని మీద ఆరాధిస్తుందని చెప్పుకోవచ్చు. బండి సంజయ్ కేవలం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే కాదు, అటు జాతీయ పార్టీ సైతం కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని చెప్పినటువంటి పరిస్థితి క్లియర్ గా ఉంది. కాబట్టి వాళ్ళు ఇండివిజువల్ గా ఎటువంటి పరిస్థితిలో పెట్టుకున్నారన్న వ్యాఖ్యలు డెఫినెట్ గా బీజేపీలో దుమారం రేపారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి కొంచెం ఇది ఇబ్బందికరంగా మారబోతుందా? డెఫినెట్ గా నందు, ఎందుకంటే అటు బీజేపీ అనేది కూడా ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పి ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతము
బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అందుకే బండి సంజయ్ని తీసేశారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అందుకే మొత్తం బీఆర్ఎస్ బీజేపీకి మొత్తంగా డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని చెప్పి కూడా కాంగ్రెస్ ఆరోపించింది. చాలా ఎన్నికల్లో వాళ్ళు లోపాయికార ఒప్పందం చేస్తుందని చెప్పి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటే, మరొక పక్క బీఆర్ఎస్ సైతం కూడా అటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి అటు కాంగ్రెస్ తో బీజేపీ దోస్తీ కట్టింది, అటు మోడీతో కూడా రేవంత్ రెడ్డి లొంగిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా అటు గవర్నమెంట్ కు ప్రోగా పనిచేస్తున్నారు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అంటూ కూడా చాలాసార్లు ఇట్లా బీజేపీకి సంబంధించి రెండు పార్టీలకు సంబంధించి కూడా అటు అలయన్స్ ఉంటుంది, అంటే ఇద్దరు ఒకటే అని చెప్పి ఒకవైపు అయితే, ఈ మధ్యలో ఇంకొక కొత్త పుకార్ అయితే పెద్ద ఎత్తున కూడా కొంత వస్తుంది. దానికి సంబంధించి కూడా బీజేపీ బీఆర్ఎస్ కూడా అలయన్స్ ఉండబోతున్నాయి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. దీన్ని కాంగ్రెస్ నేతలు అటు ముఖ్యమంత్రితో సహా మొన్న చూసాము, ఒక కాంక్లేవ్ లో మాట్లాడుతూ సీఎంతో సహా వాళ్ళు ముందో వెనకాల అటు బీజేపీ బీఆర్ఎస్ అది ఎన్నికలకు ముందు కానివ్వండి ఎన్నికల తర్వాత కానీ డెఫినెట్ గా వాళ్ళు ఇద్దరి మధ్యలో పొత్తు ఉంటుంది కాబట్టి వాళ్ళు కలిసి వస్తే మాత్రం డెఫినెట్ గా ఒకేసారి కొడదామని నేను అనుకుంటున్నటువంటి చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో మరొకసారి అటు బీజేపీకి డ్యామేజ్ కలిగించేటువంటి పరిస్థితి ఉంది. ఇంకో పక్క గతంలో చూస్తాం, కవిత ఎప్పుడైతే అటు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చింది ఆ రోజు కూడా ఒకటే చెప్పింది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఎప్పుడో బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తారన్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున పార్టీకి అటు బీఆర్ఎస్ కు డ్యామేజ్ కలిగింది. బీజేపీ కూడా కొంత ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో కొంత బీజేపీ పైన కూడా విశ్వసనీయత కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. గతంలో చూసాం ముందు బండి సంజయ్ ఒకవైపు అటు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేశారు, దానికి సంబంధించి కూడా జైలుకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దాని మీద ఆ పోరాటం అంతా బీఆర్ఎస్, అటువంటి బీఆర్ఎస్ అవినీతి పార్టీ, దాంతో అలయన్స్ ఉండదని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా మెల్లమెల్లగా ప్రజల్లోకి మరొకసారి వెళ్తుంది. కాబట్టి ఇది బీజేపీకి డ్యామేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 2.5 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచే కూడా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తుందంటూ కూడా బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు. ఒకవైపు గతంలో కూడా అటు బీఆర్ఎస్ తో ఎక్కడ శ్రీధర్, ఇప్పుడు ఈ వ్యాఖ్యల ఉద్దేశం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఇంపాక్ట్ అంటే ఏముంటుంది, మహా అయితే ఇలా ఎందుకు చేశారని అడగడానికి అవకాశం ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ అడుగుతారేమో. రఘునందన్ విషయంలోనేమో బండి సంజయ్ ఆయన సొంత నిర్ణయం అని చెప్పేసి మాట్లాడుతున్నారు, అది ఎలా సాధ్యం అవుతుంది? అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ వ్యాఖ్యల వెనక ఏదైనా అంటే స్ట్రాటజీని మనం ఎలా అర్థం చేసుకోవాలి? కేవలం బీఆర్ఎస్ విషయంలో బీజేపీ ఏమీ కలిసి అంటే అలాంటి ఒక సంబంధం ఏమీ లేదు అని చెప్పడమా, అధిష్టానం ఐడియాలజీ ఇలా ఉందని చెప్పడమా, లేకపోతే తొందరలో జరగబోయే కొన్ని పరిణామాలకి ఇవి జస్ట్ కొన్ని లీకుల్లాగా చూడాలా, ఏదన్నా కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా? డెఫినెట్ గా రామచంద్రరావుకు తలనొప్పి ఎక్కడంటే, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది, కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చిందని బీజేపీ ప్రచారం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో తామే ప్రత్యామ్నాయం, ఇంకా బీఆర్ఎస్ ఎక్కడ ఉంది, బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరని చెప్పి కూడా బీజేపీ ఒక నినాదంతో ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో అటు బీజేపీకి సంబంధించి కూడా మున్సిపల్ ఎన్నికలు అటు వైస్ చైర్మన్ కు సంబంధించి ఎక్కడ కూడా పొత్తు పెట్టుకొని చైర్మన్ పదవి కూడా లేదు, వైస్ చైర్మన్ కు సంబంధించి ఎటువంటి పవర్స్ లేనప్పటికీ కూడా బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఏమైతుందో అది ప్రజల్లో కొంత విశ్వసనీయత పార్టీకి తగ్గిస్తుంది. ఎందుకంటే ఓటర్ అనేటోడు కూడా పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ తో కానివ్వండి అలయన్స్ పెట్టుకుంటే మాత్రం డెఫినెట్ గా పార్టీకి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటైన భావనకు వస్తే మాత్రం డెఫినెట్ గా ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ వైపు టర్న్ అవుతుంది. కాబట్టి ఈ భావనలోనే ఒకవైపు చూసాం, ఈ భావనలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కాదు జాతీయ పార్టీ సైతం కూడా ఏ పార్టీతో పొత్తుల అనే అంశం కూడా ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది, ఇప్పటి నుంచి ఉంటే పార్టీకి డ్యామేజ్ కలిగేటువంటి అంశం ఉంది. కాబట్టి అది రాష్ట్ర ప్రెసిడెంట్ ను కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ప్రజలు కూడా ఓటర్లు కూడా నిశ్చితంగా గమనిస్తుంటారు ఏ పార్టీకి ఓటేయాలి ఎవరు ఏంటి అనేది. కాబట్టి ఈ పొత్తుల అంశం ఏదైతే ఉందో ఆ పొత్తులు ఒక పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది. బీజేపీ సిద్ధాంతం కాంగ్రెస్ రెండు నేషనల్ వైజ్ గా కూడా ఒకరంటే ఒక పార్టీకో ఇంకో పార్టీకి పూర్తి వైరుధ్యాలు ఉంటాయి. అటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ తో చాలా చోట్ల కానివ్వండి ఇంకొన్ని చోట్ల ఇటు బీఆర్ఎస్ అవినీతి పార్టీ కుటుంబ పార్టీ అంటూ బీజేపీ ఆరోపణలు చేసింది. అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటే డెఫినెట్ గా బీజేపీకి అది కొంత ఇరకాటంలో పడేటువంటి అవకాశం. కాబట్టి ఇది జాతీయ పార్టీకి కావచ్చు అటు రామచంద్రరావు కావచ్చు డెఫినెట్ గా అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం. బీజేపీ మీద కొంత విశ్వాసం, ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా ఇంకా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా కొంత పార్టీకి ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి బండి అనేది కూడా నిన్న బండి సంజయ్ ఇప్పుడే ఎందుకు చేశారన్నది కూడా నందు మీరు అన్నట్టుగానే చాలా రోజుల తర్వాత బండి సంజయ్
అటు కరీంనగర్ కార్పొరేషన్ గెలిచిన అనంతరం కూడా అటు బండి సంజయ్ హైదరాబాద్ Right. వచ్చారు. మీడియా ప్రతినిధులతో కూడా కొంత చిట్ చాట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మీరేమో పొత్తుకు సంబంధించి, ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి నెక్స్ట్ ఎన్నికల అధికారం మాది, ఒంటరిగా వెళ్తామని బండి సంజయ్ చెప్పినటువంటి వేళ మీరేమో పొత్తులు ఉండే ఇట్లా జరిగింది, ఇలా పొత్తు పెట్టుకున్నారు అంటే అటు రాకేష్ రెడ్డి పొత్తుంటే తప్పేంటన్న విషయం కూడా ఆయన వ్యక్తిగతం అంటున్నారు. రఘునందన్ రావు కూడా బీఆర్ఎస్ కు ఓటేయడం ఏదైతుండే ఆయన లోకల్ పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా చేసిందో మాత్రం ఒక్కటి మాత్రం క్లియర్ అని చెప్పి క్లియర్ గా చెప్పారు. పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని చెప్పింది. మరి వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు ఏంటనేది కూడా నాకు తెలియదు. అక్కడ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఒక కరీంనగర్ తప్ప మిగతా మున్సిపాలిటీలు కూడా సంజయ్ కి చాలా ఉన్నాయి ఆయన పార్లమెంట్ సంబంధించి. అందుకే నేను ఏ పార్టీతో ముందుకెళ్ళలేదు కాబట్టి వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు, ఎందుకు వెళ్ళారు అనేది వాళ్ళనే అడగాలన్న విషయాలు ఏదైతే ఉన్నాయో అవి పార్టీలో మరొకసారి కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి సంబంధించి కూడా మరి ఇదంతా తెలిసే జరిగిందా లేకపోతే వాళ్ళ సొంత నిర్ణయాలు అనేది కూడా కొంత బీజేపీ సంబంధించి కూడా ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు నందు.